ఇంట్లో అందరూ గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతారు. వివేక్ పెళ్లి కొడుకులాగా రెడీ అవ్వడంతో లక్ష్మి ఏంటి వివేక్ పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావని చెప్పి అంటూ ఉంటే గుడిలో పూజ కథ వదిన అందుకే అని చెప్పి వివేక్ అంటాడు. తర్వాత జాను ఇక్కడ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే జాను మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కూతురులాగా రెడీ అయిన జానుని చూడగానే మనీషాదేవి అని షాక్ అవుతారు. ఇదేంటంటే జాను పెళ్లి కూతురులాగా రెడీ అయిందేంటి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి గుడికి వస్తారు. ముందుగా మిత్ర, లక్ష్మి, జయదేవ్, అరవింద వీళ్ళంతా కూడా గుడికి చేరుకుంటారు. వెనకాల కారులో మాత్రం దేవి అని మనీష వస్తూ ఉంటారు. మీ వాళ్ళు ఎక్కడమ్మా అని చెప్పి సంజనని పంతులు గారు అడుగుతూ ఉంటే అదిగొండి పంతులు గారు వచ్చేస్తారని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఇక తర్వాత వివేక్తో జయదేవ్ ఇదేంటి సంజన వాళ్ళ అత్తగారు వాళ్ళు రాలేదని చెప్పి అంటూ ఉంటే ఇది మన ఇంట్లో పూజ పెద్దనానా, ఈరోజు జరగబోయేది నా పెళ్ళి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. తర్వాత వివేక్ పక్కన అరవింద, జయదేవ్ తల్లిదండ్రుల స్థానంలో కూర్చుంటారు. ఇక జాను పక్కన లక్ష్మి, మిత్ర ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు. ఇక అలా లక్ష్మి, మిత్ర ఇద్దరు కలిసి దగ్గరుండి జాను వివేక్ల పెళ్లి జరిపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మనీషాదేవి అని ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.